పతివ్రత దీనికి అర్థం ఏంటి? ఇది ఓన్లీ స్త్రీలకే వర్తిస్తుందా? మరి మగాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చా? ఇంకా 5గురు భర్తలుండి వాళ్ళతో కాపురం చేస్తున్నా కూడా ద్రౌపది పతివ్రత ఎలా అయింది? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఈ వీడియోలో మనం ఆన్సర్ వెతకబోతున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గైస్, అస్సలు మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. సో కంటిన్యూ చేసే ముందు మన వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. పతివ్రత దీని అర్థం ఏంటంటే ఇది ఒక వ్రతం అని అర్థం. పతివ్రత అంటే వ్రతం అని అర్థం. మనకెలాగైతే మౌన వ్రతం, ధర్మ వ్రతం ఇలా ఏమైతే వ్రతాలు ఉంటాయో అలానే ఇది కూడా ఒక వ్రతం లాంటిది. సో వ్రతం అంటే ఏంటి? ఇక్కడ నియమం అని అర్థం. సో మనం దేన్నైనా నియమంగా పాటించేదానే వ్రతం అంటాం. కానీ పాతివ్రత్యం అనేది జీవితాంతం పాటించవలసిన నియమం. ఇందులో స్త్రీలు తమ భర్తలకే అంకితమై ఉండాలి. వేరే వారి గురించి ఆలోచన, సంబంధం, అనుబంధం కానీ ఏమీ ఉండకూడదు తన భర్తకు తప్ప. సో ఇలా జీవితాంతం ఉండగలగడమే పాతివ్రత్యం అంటారు. అటువంటి స్త్రీలనే పతివ్రతలు అంటారు. వీళ్ళు మన పురాణాల్లో ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు చాలా కష్టం అనుకోండి, కాకపోతే మన పురాణాల్లో ఎంతో మంది ఉన్నారు. మరి స్త్రీలను పతివ్రతలు అంటారు. మరి పురుషుల సంగతి ఏంటి? వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చా? వాళ్ళకి ఎంతమంది ఆడవాళ్ళతో అయినా సంబంధం ఉండొచ్చా? వాళ్ళకి ఇలాంటి వ్రతాలేమి ఉండవా? సో ఎలాగైతే పతివ్రతలు ఉన్నారో ఏకపత్ని వ్రతులు కూడా ఉంటారు. సో నేను ఈ పదం చెప్పిన వెంటనే మీకు ఒక వ్యక్తి గుర్తొస్తారు, ఎవరో కాదు, శ్రీరామచంద్రుడు. సో శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు. తనకి తన భార్య పట్ల అంకిత భావం, ఇంకా వేరే ఏ స్త్రీని తన ఆలోచనల్లో కూడా రానిచ్చేవాడు కాదు. సో అందుకనే మనకి భర్తల్లో కూడా ఏకపత్ని వ్రతులు ఉంటారు. అండ్ పతివ్రతలు అయితే మనకి పురాణాల్లో తెలుసు కదా, సావిత్రి, అహల్య, ద్రౌపది, మండోదరి అండ్ అలాగే మాత అనసూయ. సో ఇలా ఎంతో మంది ఉన్నారు. కానీ వీళ్ళలోకెల్లా విశిష్టంగా ద్రౌపది మాతకి మాత్రమే 5 మంది భర్తలు ఉన్నారు. సో మనకి పురాణాలు గనక వెనుక బ్యాక్ స్టోరీస్ చూసుకుంటే ఒక భర్తకి ఎంతో మంది వైఫ్స్ ఉండొచ్చు, అంటే ఒక రాజుకి ఎంతో మంది రాణులు ఉండడం చూసాం. కానీ ఉత్తి ద్రౌపదికి మాత్రమే, అంటే ఒక రాణికి 5గురు భర్తలు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఇలా ఉన్నందుకు ద్రౌపది మాతను చాలా దూషిస్తారు, హేళన చేస్తారు, కొంతమంది తిట్టుకుంటారు, అసలు ఈమె పతివ్రత ఏంటి అని కూడా అంటారు. కానీ వాళ్ళందరికీ సమాధానంగా ఒకటి చెప్పబోతున్నాను. సో ఎవరైతే మన పురాణాల గురించి ఏమీ తెలుసుకోకుండా ఇలా ఇంకొకరిని దూషిస్తారో వాళ్ళని గరుడ పురాణం ప్రకారం ఎన్నో శిక్షలు వేయడం జరుగుతుంది. అండ్ అలాగే వాళ్ళ జీవితంలో అనుమానాలు, అవమానాలు ఇవే ఎదుర్కొంటారు. సో ఇదంతా గరుడ పురాణంలో క్లియర్గా ఉంది. సో అందుకనే మహాపురుషుల్ని, మహా స్త్రీలని అవమానించకూడదు. సో ఇప్పుడు ద్రౌపది 5 మంది భర్తలు ఉన్నా గానీ పతివ్రతగా ఎలా అయింది? వాళ్ళతోటి కాపురం ఎలా చేసేది? సో వీటన్నిటికీ ఇప్పుడు ఆన్సర్ తెలుసుకుందాం రండి. ముందు ఇది తెలియాలంటే ద్రౌపది యొక్క జననం గురించి తెలియాలి, అండ్ అలాగే పాండవుల యొక్క జననం గురించి కూడా తెలియాలి. అంటే ఇప్పుడు మనకి తెలిసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ యమధర్మరాజు యొక్క అంశనే ధర్మరాజని, వాయుదేవుడి యొక్క అంశ భీముడని, ఇంద్రుడి అంశ అర్జునుడని, అండ్ అలాగే అశ్విని దేవతల యొక్క అంశలు నకుల సహదేవులని తెలుసు. అంటే వాళ్ళ నుంచి వాళ్ళ అనుగ్రహం ద్వారా పుట్టారని. కాకపోతే దీని వెనకాల చాలా స్టోరీ ఉంది గైస్. సో ఆ కథలని ఇప్పుడు తెలుసుకుందాం రండి. అందులో మొదటి కథ వచ్చేసి ఇంద్రసేన కథ. మనకి పురాణాల్లో నల చక్రవర్తి అనే ఒక రాజు ఉండేవాడు. సో తను ఎంతో తపస్సు చేసి లక్ష్మీదేవి తన కూతురిగా పుట్టాలని కోరుకున్నాడు. అప్పుడు స్వర్గలక్ష్మి అయిన సచీదేవి తన కూతురుగా పుడతానని చెప్పింది, అండ్ అలాగే పుట్టింది. అండ్ ఇక తన పేరు వచ్చేసి ఇంద్రసేన. ఈమె ఎంతో సౌందర్యవతి, చాలా అందంగా ఉంటుంది. అండ్ ఆ రాజు తన కుమార్తెని మౌద్గల్య మహర్షి అనే ఒక మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు. సో అంత యవ్వనంగా, అంత అందంగా ఉండే ఒక స్త్రీని ఒక మహర్షికి ఇచ్చి వివాహం చేసిన తర్వాత ఆ మహర్షికి కుష్టి రోగం వస్తుంది. సో చూసుకోండి, పుట్టింటి నుండి అత్తింటికి వెళ్ళిన వెంటనే తన భర్తకి కుష్టి రోగం వచ్చేస్తుంది. అయినా గానీ తను తన కర్తవ్యాన్ని వదలదు, తన భర్తకే అంకితమై ఉంటుంది. ఇక చివరికి తన భర్తనే అడుగుతాడు, ఇంతలా ఉన్నాను కదా, నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు, అసలు ఎలా ఉంటున్నావు నాతోటి అని. అప్పుడు తను ఏం చెప్తుందంటే, మీరు ఎలా ఉన్నా కానీ నాకు భర్త, నేను నా కర్తవ్యాన్ని వదలను, నేను మీకు అంకితంగా ఉంటాను అని చెప్తుంది. ఇంకా తన భర్త లైక్ ఋషి, మహారుషి కదా. సో అప్పుడు తనని ఒక వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఏం వరం కోరుకుంటుందంటే, నాకు వరాలు అవన్నీ ఏమి కాదు కానీ మీరు ఈ కుష్టి రోగం నుంచి బయటకు వచ్చేయండి. సో మీకు అంతే పవర్ ఉంటే మీరు ఫస్ట్ ఈ కుష్టి రోగం నుంచి బయటపడండి అని చెప్పేసి అడుగుతుంది. ఇక తను అంటారు, నా పూర్వ కర్మఫలం వల్ల నాకు ఇలా అయ్యింది, నువ్వు అంటున్నావు కదా, సో ఓకే నేను ఈ కుష్టి రోగం నుంచి బయటకు వచ్చేస్తానని చెప్పేసి వచ్చేస్తాడు. వచ్చేసి తనను ఒక వరం కోరుకోమంటే తను చెప్తుంది ఇలాగా, నాకు చిన్నప్పటి నుంచి 5 గుణాలు ఉన్న ఒక భర్త కావాలని కోరుకున్నాను. ఆ గుణాలు ఏంటంటే, నా భర్తకు చాలా బలం ఉండాలి,
తెలివి ఉండాలి, ధర్మాత్ముడై ఉండాలి, ఇంకా చాలా అందగాడు పరాక్రమవంతుడై ఉండాలి అని చెప్తుంది. సో ఆమె కోరిక ప్రకారమే తిను కూడా 5 రూపాయలు దాల్చి ఇతనే 5 రూపాయల కింద దాల్చి తనను సుఖపెడదామని చూస్తాడు. కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఈ మహర్షికి విరక్తి పుడుతుంది, జీవితం పైన విరక్తి పుట్టి అలా హిమాలయాలకి అలా వెళ్ళిపోతాడు అనమాట. కానీ ఈమె కోరిక తీరదు ఇక్కడ. సో అందుకని చెప్పేసి ఈమె మహాదేవుడికై తపస్సు చేయడానికి వెళ్ళిపోతుంది. అలా చేస్తూ చేస్తూ తను అక్కడే తన శరీరాన్ని చాలించేస్తుంది అనమాట. అంటే తన జీవితం అంతమైపోతుంది. ఇక నెక్స్ట్ స్టోరీ చూసుకుంటే కాశీరాజుకి ఒక కుమార్తె పుడుతుంది. ఆ కుమార్తె ఎంతో అందంగా ఉంటుంది. ఈ కుమార్తె ఎవరో కాదు, లాస్ట్ జన్మలో చనిపోయిన ఈ ఇంద్రసేన. సో తినకి చిన్నప్పటి నుంచి పెళ్లి కాదు. అండ్ పెళ్లి కాదు అని వెంటనే చుట్టుపక్కల వాళ్ళు తిడుతూ ఉంటారు కదా. సో ఈ తిట్లుకి ఈ దూషణలకి అన్నిటికీ భరించలేక తపస్సు చేయడానికి వెళ్ళిపోతుంది. సో ఆ మహాదేవుడికి తపస్సు చేస్తున్నప్పుడు ఎన్నో కాలాలు గడిచిపోతాయి అనమాట. సో అప్పుడు ఇలా వెళ్తున్నా అంటే ఆకాశం నుంచి విహరిస్తారు కదా, యమధర్మరాజు, వాయుదేవుడు, అశ్విని దేవతలు, ఇంద్రుడు. సో వీళ్ళు అలా వెళ్తున్నప్పుడు ఇంత అందంగా ఉన్న అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోరేంటి, మాకిస్తే మేమే చేసుకుంటాం కదా అని చెప్పేసి అలా వెళ్ళిపోతారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు దేవతలు కదా, సో వాళ్ళన్న మాట జరుగుతుంది. సో అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈమె చివరి క్షణాల్లో అంటే మొత్తం తపస్సు చేసి చాలా వీక్ అయిపోయి చివరి క్షణాల్లో శివుడు ప్రత్యక్షమై వరం ఇస్తాడనమాట. నీకు 5 భర్తలు ఉంటారు అని చెప్పేసి వరం ఇస్తారు. తర్వాత ఆమె చనిపోతుంది. ఇంకొక 3వ స్టోరీ ఏంటంటే, ఒక రోజు ఇంద్రుడు అలా విహరిస్తున్నప్పుడు తనకి ఒక బ్యూటిఫుల్ లేడీ అనమాట, ఎంతో అందంగా ఉన్న ఒక స్త్రీ అడవిలో ఏడుస్తూ కనిపిస్తుంది. తన అందాన్ని చూసిన ఇంద్రుడు ముగ్ధుడైపోయి తన దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. సో అప్పుడు ఏమి మాట్లాడకుండా ఆ స్త్రీ తనను ఒక గృహలోకి తీసుకెళ్తుంది. గృహలోకి వెళ్ళిన వెంటనే అక్కడ 2 వ్యక్తులు అంటే ఒక మగవాళ్ళు ఒక స్త్రీ, వాళ్ళు పాచికలు అంటే చెస్, చదరంగం ఇలాంటి ఆడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ ఇంద్రుడు వచ్చాడని తెలిసినా కూడా వాళ్ళు లెగరు. సో అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చేసి తన వజ్రాయుధాన్ని విసురుతాడు. అప్పుడు ఆ 2 వ్యక్తులు తమ నిజ స్వరూపానికి వస్తారు. వాళ్ళెవరో కాదు, శివుడు, పార్వతి. ఇక ఇంద్రుడి గర్వాన్ని అణిచేయాలని చెప్పేసి నువ్వు వచ్చే జన్మలో మనుష్య రూపంలో పుడతావని చెప్పేసి శపిస్తాడు. ఇక ఇంద్రుడు క్షమాపణ అడుగుతాడు. సో క్షమాపణ అడిగినప్పుడు ఈ శివుడు ఏం చెప్తాడంటే, నువ్వు అలా వెళ్ళి పక్కన నుంచో అని అంటాడు. సో ఆ పక్కన ఆల్రెడీ ఇక్కడ 4 ఇంద్రుడు ఉంటారనమాట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక పదం ఏంటంటే, ఇంద్రుడు అనేది ఒక వ్యక్తి కాదు, అది ఒక పదవి. ఇంద్రుడు బ్రహ్మదేవుడు. సో వీళ్ళిద్దరూ బ్రహ్మదేవుడు అవనియండి, ఇంద్రుడు అవనియండి, ఈ ఇద్దరికి ఉండేది పదవి అనమాట. వాళ్ళు మారుతూ ఉంటారు. శివుడు, విష్ణుదేవుడు వీళ్ళు కన్సిస్టెంట్ అలానే ఉంటారు. ఓన్లీ బ్రహ్మదేవుడు, ఇంద్రుడే వీళ్ళు మారుతూ ఉంటారు అనమాట. దేవతల పొజిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో అలాగా ఈ 4 ఇంద్రుడు ప్లస్ ఈ ఇంకొక ఇంద్రుడు యాడ్ అయ్యి 5 ఇంద్రులు ఉంటారు. సో వాళ్ళ 5 అదే శాపం ఉంటుంది. సో ఇది మెయిన్ పాయింట్ గైస్. సో ఈ 5 అదే శాపం ఉంటుంది, మానవుల కింద జన్మిస్తారని. సో ఆ 5 మానవులు ఇక్కడ యమధర్మరాజు, ఇంద్రుడు, వాయుదేవుడు, అశ్విని దేవతలు, సో వీళ్ళిద్దరూ అన్న మాటలు కలిసి వాళ్ళ అనుగ్రహంగా వీళ్ళ రూపాలు పాండవుల కింద జన్మిస్తారన్నమాట. అండ్ ఈ సచీదేవి వీళ్ళకి వైఫ్ కింద అంటే ద్రౌపది కింద జన్మిస్తుంది. సో అలాగా ద్రౌపది మాత జన్మిస్తుంది. అగ్నిశైని అని కూడా అంటారు ద్రౌపదిని, ఎందుకంటే అగ్ని నుంచి జన్మిస్తుంది కాబట్టి ద్రుపదుడికి. సో ద్రుపదుడికి పుట్టింది కాబట్టి ద్రౌపది అని కూడా అంటారు. అండ్ దీని తర్వాత స్టోరీ మీకు తెలిసిందే కదా. సో ద్రుపదుడు ఈ స్వయంవరం పెడతాడు ఇక్కడ ద్రౌపది కోసమని. అప్పుడు బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి అర్జునుడు ద్రుపదుడు పెట్టిన మత్స్య యంత్రాన్ని ఛేదిస్తాడు. ఇక్కడ ఛేదించింది బ్రాహ్మణుడు అని తెలిసినా కూడా ద్రౌపది దేవి యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత ఈ అర్జునుడు ద్రౌపదిని ఒక భిక్షగా అంటే తన తల్లి దగ్గరికి అంటే కుంతి దగ్గరికి వెళ్ళి, నేను మీకోసం భిక్షను తెచ్చాను చూడండి అంటాడు. అప్పుడు కుంతిదేవి దీన్ని మీరు 5 పంచుకోండి అంటారు. సో దీన్ని ధర్మరాజు అవనియండి, అలాగే ద్రుపదుడు అవనియండి, సో ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. కాకపోతే అక్కడికి వ్యాస మహర్షి వచ్చి వాళ్ళకి వివరిస్తాడనమాట. సో దీని ముందు మనం చెప్పుకున్నాం కదా. సో ఆ స్టోరీని మొత్తాన్ని ద్రుపదుడికి వివరిస్తే అప్పుడు ద్రుపదుడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. సో ఇది గైస్, అందుకని ద్రౌపదికి 5 మంది భర్తలు ఉన్నారు. అండ్ అలాగే తనతో కాపురం ఎలా చేసేది ఇక్కడ. సో ఈ పంచ పాండవులందరూ కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో ఎలా కాపురం చేయాలి ఇప్పుడు ఒక్క భార్యతోటి 5 మంది అని చెప్పేసి. అప్పుడు నారదుడు వచ్చి ఒక కథ చెప్తాడు. ఆ కథే సందుడు ఉపసందుడి కథ. సో వీరిద్దరు ఏంటంటే తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి వరం పొందుతారు. అదేం వరం అంటే, మాకు మేము కొట్టుకొని చచ్చిపోవడం తప్ప వేరే వాళ్ళు ఎవరు మమ్మల్ని చంపకూడదు అని. సో అప్పుడు వీళ్ళంతా దేశాన్ని మొత్తాన్ని అతలాకుతలం చేసేస్తారు. సో అప్పుడు తిలోత్తమను చూసి వీళ్ళు నాకు కావాలంటే నాకు కావాలని చెప్పేసి ఇద్దరు కొట్టుకొని చనిపోతారు. సో అంటే వీళ్ళిద్దరు సోదరులే, కాకపోతే కొట్టుకొని చచ్చిపోతారు. సో అలా కాకుండా ఉండాలంటే మీ పంచపాండవులు ఒక నియమాన్ని పెట్టుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో అప్పుడు వీళ్ళు ఒక నియమాన్ని పెట్టుకుంటారు. అదేంటంటే,
ద్రౌపది ఒక్కో ఏడాది ఒక్కో పాండవుడితో ఉండాలి అని, అంటే ఒక్కొక్కరితో ఉండాలి అని. అండ్ ఇక్కడ ద్రౌపదికి ఇంకొక వరం ఉంది ఏంటంటే తను ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే తన కన్యతో మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అది ద్రౌపదికి ఉన్న వరం. అండ్ ఇలా ఏకాంతంగా ఉంటున్నప్పుడు వేరే పాండవుల్లో ఎవరైనా వచ్చి చూసారే అంటే వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సిందే. అండ్ ఇక్కడ ద్రౌపది ఎలా పతివ్రత అంటే పెళ్లి చేసుకునేటప్పుడు ఒక బ్రాహ్మణుడని తెలిసి కూడా తను వివాహం చేసుకుంది. అలాగే పంచ పాండవులు అరణ్యవాసం ఇంకా అజ్ఞాతవాసం చేసే టైంలో వాళ్ళే కాకుండా మీ వెంట నేను వస్తానని చెప్పేసి ఒక భార్యగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది. సో అందుకనే ద్రౌపది దేవి మహాపతివ్రత. సో ఇక్కడ వరకు మీరు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది వీడియో. ఒక లైక్ అయితే వేయండి గైస్. అండ్ ఈ కంటెంట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా చెప్పండి. నేను ఖచ్చితంగా దానిపైన వీడియో చేయడానికి చూస్తాను. సో దట్స్ ఇట్ గైస్. ఐ విల్ క్యాచ్ యు ఇన్ ద